మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. జాతరమ్మ జాతర, పోలేరమ్మ జాతర ఈ రోజైతే కావలిలో శివాలయం దగ్గర నుంచి అయితే పోలేరమ్మ గుడి దగ్గర వరకు కూడా జలాభిషేకం చేయడానికి పోలేరమ్మకి అయితే ఈ రోజు ఎంతో సందడిగా అయితే ఇక్కడ ఉన్న కావలిలో ఉన్న మహిళలందరూ కూడా బిందెలతో అయితే బయలుదేరారనమాట. మొత్తం కూడా 901 బిందెతో అయితే ఈ రోజు పోలేరమ్మకి అయితే జలాభిషేకం జరగబోతూ ఉంది. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఈ ఉత్సవం జరుగుతూ ఉంది. అదే నేపథ్యంలో ఈ రోజు ఉగాది రోజున కూడా ఇదే విధంగా అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదే విధంగా ఎంతో మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడే మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది. ప్రెసెంట్ ఇప్పుడే ఇంకాసేపట్లో అయితే కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ చేరుకొని ఉన్నారనమాట. స్వామి నమస్తే స్వామి. ఈ రోజున 901 బిందెలతో అయితే పోలేరమ్మకి జలాభిషేకం చేయడానికి ఇక్కడ అందరూ కూడా మహిళలు చేరుకోనున్నారు. అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంట? పడేటప్పుడు అలాంటప్పుడు ఈ రోడ్డు మీద బిందెకు అభిషేకం చేసే పద్ధతి ఉంది. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ మన ఉగాది రోజు ప్రతి సంవత్సరము ఈ 108 బిందెలతో నీళ్ళు అంటే ఇప్పుడు 2016 లాగా అయినాయి. ఈ బిందెలు తీసుకుపోయి అమ్మవారికి అక్కడ అభిషేకం చేస్తారు. అయిన తర్వాత స్వామివారికి ఆయన అభిషేకం చేసి సాయంత్రం గ్రామోత్సవం అనేవి ఉంటాయి. ప్రస్తుతం అయితే మనతోటి పద్మావతి శ్రీదేవి మేడం ఉన్నారు. మేడం కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం, ఈ ఉత్సవాల్లో మీరు కూడా పాల్గొంటూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అమ్మా, ఇది పరమ పవిత్రమైన ఉత్సవం. ఇందులో పాల్గొనటమే అదృష్టము. ఇలా చేయటం తరతరాలుగా జరుగుతుంది. ఈ ఊరిని కాపాడటానికి ముఖ్య కారణమే ఇది. ఈ ఊరిలో క్షామం లేకుండా పంటలు పండుతూ ఎప్పుడు నీటికి ఎద్దడం లేకుండా ఉండటానికి ఆ శివయ్య గంగపల్లిని ఈ విధంగా వదులుతున్నాడు. ఇక్కడి నుంచి కలుగోళమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి సమర్పించడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో ప్రతి ఒక్కళ్ళు మా కుల మతాలకు అతీతంగా పాల్గొంటారు. ఇందులో చాలా భక్తి భావంతో కూడిన మనసుకి సంబంధించిన ఆచారము. ప్రతి ఒక్కరు ఆచరించవలసిన ఆచారం. మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ మనసుకి ఈ రోజున ఈ విధంగా పాల్గొన? చాలా 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 పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఇది నా అదృష్టం. కృష్ణారెడ్డి గారు ప్రతి ప్రోగ్రామ్ కూడా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఈ ప్రవేశాలు ఈరోజు పాల్గొననున్నారు. దాని గురించి ఏ విధంగా స్పందిస్తారు? ఒక ఎమ్మెల్యే ఏ విధంగా అయితే చేస్తాము మా విధంగా కార్యక్రమం కులమతాలకు అతీతంగా ఆయన చేసుకుంటూ వస్తున్నారు. అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుపోతున్నారు. అందులో అనుకుంటున్నారు. ఆయన నిజంగా అలాంటి ఎమ్మెల్యేని ఆ తల్లిదండ్రులకి ఆధారం పెట్టడం, ఆ ఇంట్లో సహకరిస్తున్న ఆయన భార్య బిడ్డలకి నిజంగా రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఏ ఎమ్మెల్యే కూడా సంఖ్య చేయలేరు. కాబట్టి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సార్ కూడా మహాదృష్టిలో కష్టపడి కాబట్టి సరైన భక్తం చేసే దిశగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టం. నా పేరు సావిత్రి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కావలి నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తారా? ఇదే ఫస్ట్ టైం? నిరుడు ముందు నిరుడు వచ్చాము. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అందరితో కలిసి ఈ విధంగా అమ్మవారి ఉత్సవంలో పాల్గొనడం? ఇంత అవకాశం వచ్చినందుకు బాగా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే దేవుడికి చేసేది కదా, పర్వాలే, బాగా సంతోషంగా ఉంది చేసేది. పోయిన సంవత్సరం ఎక్కువ మంది వచ్చారా? ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారా? ఎక్కువ మంది వచ్చారమ్మా. ఈ సంవత్సరం ఈ దేవుడి మీద శ్రద్ధ ఉండబట్టి ఎక్కువ మంది వచ్చారని. అదే విధంగా మమత
చాలా బాగా లక్షణంగా రెడీ చేశారు, బాగున్నారు అమ్మవారి లాగా. ఏమనిపిస్తుంది మీకు ఈ రోజు అమ్మవారికి ఈ విధంగా సేవ చేసుకుంటారు? చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం రావడం నేను. ఫస్ట్ టైం వస్తూ ఉన్నారా? ఓకే, ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ ఎలా? చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. కావాలి నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం వస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇది 5 సంవత్సరానికి జనాలు పెరుగుతున్నారు, బిందులు కూడా పెరుగుతున్నాయి, బాగా చేస్తున్నారు. అమ్మవారికి పోసి వెళ్తే మనకి మంచి జరగదని బాగా నమ్మకం. బాగుంటది. ఇప్పుడు కానీ నీళ్లు పోసి వెళ్తే ప్రతి సంవత్సరం అంతా మనకు బాగుంటది. మన తెలుగు సంవత్సరం ఇదే కదా, ఉగాది స్టార్ట్ అవుతుంది కదా మనకి, అందుకని మనకి ఒక నమ్మకం అమ్మవారి మీద. ఉగాది రోజు ఏం చేసిన సంవత్సరం అంతా అలాగే చేస్తా అంటారు కదా, దాని గురించి ఇది ఏ పాయింట్ అనుకోవచ్చు? మంచిగా మనం వర్షాలు బాగా పడతాయన్న, వాడి పంటలు బాగుంటాయని ఏమో నేను కావాలి నుంచి వస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నాయి ప్రోగ్రామ్ లో పాల్గొంటే. బాగానే ఉన్నాం, బాగానే చూసుకుంటున్నాం. ఫస్ట్ టైం రావడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంత మందిలో పాల్గొన్న అమ్మవారికి సేవ చేసి బాగానే ఉంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఎంతో మంది మహిళలు అయితే ఎంతో ఆనందోత్సాహాల మధ్య అయితే ఈ రోజు ఈ ఉత్సవం అయితే చేసుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఇదే విధంగా అయితే చేస్తూ ఉన్నాము. అదే విధంగా ఈ ఉగాదికి కూడా మేము ఈ విధంగా పాల్గొనడం, కొత్త సంవత్సరం మొదలు కాబోతున్నాయి, ఈ విధంగా ఆధ్యాత్మికతతో స్టార్ట్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అయితే మహిళలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హరీష్ తోటి కామాక్షి, శివాలయం దగ్గర నుంచి.